మీ అధినేత చెప్పారు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. అంటే ఇలా ఆయన 2,000 అన్నప్పుడు మీరు 3,000 అనడం, మళ్ళీ ఆయన 3,000 అన్నప్పుడు మీరు 4,000 అనడం, ఇలా పెంచుకుంటూ పోతే మనది వచ్చేసి లోటు బడ్జెట్. మన బడ్జెట్‌కి తగినట్టుగా మనం ఇచ్చుకుంటూ పోవాలి గానీ, అతను ఇస్తున్నారని చెప్పేసి మనం పెంచుకుంటూ పోవడం అనేది కూడా కొద్దిగా మైనస్ అయ్యేటట్లుగా కూడా ఉంటది కదా సార్ ఇది. అంటే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకోగలరు సార్? జగన్మోహన్ రెడ్డి గారండి ఈరోజు చూశారంటే మీరు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు ఇవన్నీ హామీలన్నీ నెరవేరుస్తారా అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి రోషయ్య గారు వచ్చేసి అడిగారు. మీరు గమనించండి కొద్దిగా. అడిగితే అన్న మనం ఏదో ఒక వనరులు తెస్తాము, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా మనం చేయాలి. ఆ పాదయాత్ర సమయంలో నేను అన్ని ప్రజల కష్టాలన్నీ చూశాను ప్రత్యక్షంగా. అందుకోసమే నేను రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఈ రకంగా ఇందిరమ్మ గృహాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి దేశంలో ఎక్కడ లేని రకంగా రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్కు పోతున్నారంటే అది కేవలం ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఒక్కటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, నేను మా తండ్రి గారి అభిమానం సంపాదించుకోవాలి, నేను చనిపోతే ఈరోజు ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఏ రకంగా ఉందో నా ఫోటో కూడా ప్రజలు పెట్టుకోవాలి, ఆ విధంగా నేను జనాకర్షక పథకాలు తెస్తానని చెప్పేసి పదే చెప్తున్నారంటే ఒకసారి మనమే ఆలోచన చేసుకోవచ్చు. ఈరోజు ఒకటండి, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దానికి రెట్టింపు చేస్తాడు జగనన్న అనేది ఒక ప్రజల్లో విశ్వసనీయత ఉంది. దానికి తగ్గట్టే ఆయన ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి చెప్తున్నాడు. ఈరోజు ప్రజాధనము ఎక్కడనో దుర్వినియోగమేదండి. కేవలం పళ్ళు పీకడానికి సింగపూర్కి పోతారు, ఈ రకంగా ఫ్లైట్లలో చార్టెడ్ ఫ్లైట్లో పోతారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మనం చూసాము, ట్రైన్లో పోయే ముఖ్యమంత్రులను కూడా చూసాము మనం. లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎలా ఉండాలి, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఏ రకంగా మన నిధులన్నీ దుర్వినియోగం, ఈ రకంగా నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజలకు డైరెక్టుగా చేరవేయడానికే మన జననేత జగనన్న చెప్తున్నాడు. కేవలం ఈరోజు చూడండి, ఆరోగ్యశ్రీకి డబ్బులు విడుదల చేయలేదని చెప్పేసి కొద్ది రోజులు ఆపరేషన్లు చేయడం మానేశారు. ఆ తర్వాత 108 మరుగున పడింది. మనమందరం చూస్తున్నాము. ఇప్పుడు మనకు పక్క రాష్ట్రము 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండండి అయ్యా మీరు అని చెప్తే కూడా మన ముఖ్యమంత్రి గారు మనను ఏ రకంగా తరుముకొని వచ్చి బయట దొబ్బేసి ఈరోజు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ చెల్లలేని పరిస్థితిలో మన ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేస్తాడనేది ప్రజలు ఒకసారి గమనించాలి. రెండోది, మన జననేత జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం వస్తే ఈరోజు మన రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ ఎక్కడైనా మీరు ఆరోగ్యశ్రీ కింద వర్తింపు చేసి 1,000 రూపాయలు దాటి 10 లక్షలైనా కూడా ఈరోజు చేస్తానంటున్నాడు. ఇవన్నీ పెద్ద సమస్య కాదండి. ఒక్కొక్క తెల్ల కార్డు వైట్ కార్డు హోల్డర్కు మన ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేవలం చెల్లించేది 200 లేదంటే 500 రూపాయలు ఉంటుంది. ఆ 500లో ఎవరికి ఎటువంటి ఆపత్తు రాకూడదు, ఎవరు చనిపోకూడదు. అన్ఎక్స్పెక్టెడ్గా మనకు జరగరానిది ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్లోకి పోయినప్పుడే అది ఉపయోగపడుతుంది. కానీ అటువంటి దానిలకు డబ్బు వేచిస్తే ప్రజలు హర్షిస్తారు. ఈ రకంగా చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతా ప్రత్యేక హోదా కోసం ఈరోజు ఢిల్లీకి పోతున్నారంట. దానికి దాదాపు ఒక 100 కోట్లు ఖర్చు, 50 కోట్లు ఖర్చు, 40 కోట్లు. ఈ రకంగా ఈ ఇన్సూరెన్స్ మూలంగా చెల్లిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది కదా. ఈ రకమైన ప్రజాకర్షణ పథకాలే చెప్తున్నాడు. ఆయన చెప్పాడని నా చెప్పలేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలు కష్టపడుతున్నారు, వారికి అవసరమైతే 1000 నుంచి 2000 చేయాలి. ఈ ముఖ్యమంత్రి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మళ్ళీ రేపొద్దున ఫింగర్ ప్రింట్స్ పడలేదంటాడు. మళ్ళీ కొంతమందికి ఇది లేదు అది లేదంటారు. ఊర్లో అందరికీ అందలేదా సార్ ఇది? ఒకవేళ ఇప్పుడు వస్తున్నా కూడా పెన్షన్లు అందరికీ అందట్లేదా? 100% అండి. ఈరోజు 4.5 సంవత్సరాలు అయినండి ప్రభుత్వం వచ్చి. ఈ జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఒకటండి, కేవలము వీళ్ళ పరిపక్వం బాగలేదనే కదా మేము పార్టీ నుంచి వచ్చేసాము. మేము తెలుగుదేశం పార్టీలో 2 సంవత్సరాల 2 నెలలు పనిచేసాము. 2 సంవత్సరాల 2 నెలలు పనిచేసాము. ఎందుకు? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ లీడరు ఏదో చేస్తాడు ప్రజలకు,
ప్రజలకు చేస్తాడనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో 100 సంవత్సరాల నుంచి మా తాతగారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీని వదిలిపెట్టేసి మేము ఏదో సీనియారిటీ ఉంది నాకు చేస్తాడని చెప్పేసి నాకు నమ్ముకొని వస్తే ఆ పార్టీలో 2 సంవత్సరాల 2 నెలలు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మేము ఉన్నప్పుడు ఏదైతే పెన్షన్స్ మంజూరు చేయించామో, ఏదైతే ఇండ్ల స్థలాలు మంజూరు చేయించామో, ఏదైతే ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయించామో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన మా వాళ్ళు ఓట్లేశారు. ఓట్లేసిన వాళ్ళకు కూడా ఈరోజు ఇండ్లు రాలేదు, ఇండ్ల స్థలాలు రాలేదు. ఇండ్ల స్థలం రావాలి ఈ చాగలమర్లు చెప్తున్నాను. నేను రాష్ట్ర గంగుల వర్గం నుంచే ఉన్నారు కదా సార్? గంగుల వర్గంతోనే ఉన్నాను. గంగుల వర్గం కాంగ్రెస్తో ఉండింది. గంగుల వర్గం వచ్చేసి మధ్యలో అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు అని నమ్మకంతో మనం గంగుల గారు బయటికి రావడానికి కూడా ముఖ్య కారణం ఇదే అంటారా సార్? అంటే పెన్షన్స్ సరిగా అందకపోవడం కావచ్చు, లేదంటే గృహాలు మంజూరు చేయకపోవడం కావచ్చు, ఇదే కారణం అనుకోవచ్చు మనం? అది కాదండి. ఇప్పుడు ఒక పార్టీలో ఒక బలమైన నాయకుడు వచ్చినప్పుడు, ఒక పార్టీలో ఒక బలమైన నాయకుడు వచ్చాడు. బలమైన నాయకుడు వచ్చిన తర్వాత ఆ నాయకుడి స్థాయిని కూడా బేరేజు చేయలేని స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడండి. ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఆర్లగడ్డ అంటే ఏంటి, ఆర్లగడ్డ రాజకీయం అంటే ఏంటి అనేది ఆ ముఖ్యమంత్రికి బాగా తెలుసు. ఆ ముఖ్యమంత్రి గారి దివంగత ఎన్టీ రామారావు గారికి కూడా బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. అటువంటి కుటుంబం గంగుల కుటుంబం. ఆ కుటుంబం నుంచి పార్టీలో వచ్చారు. వీళ్ళకి ఏ రకమైన స్థాయి ఇవ్వాలి మనకు తెలియని స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నారు. మనం అందరం గమనిస్తున్నాం. నేను స్థానిక సమస్యల మీదనే మాట్లాడుతూ మీకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను విషయం, స్థానికంగా చెప్తున్నా. ఈ రోజుకి సలహాలు రాదు. ఒక థర్డ్ పార్టీ నియమించమనండి. థర్డ్ పార్టీ నియమించి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఎంత డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు ఏ కార్యక్రమం కావాలన్నా కూడా డబ్బుతో కూడిన సమస్య అయిపోయింది. కాబట్టి ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి వదిలించుకోవాలి, మనం దీంట్లో కొనసాగలేమనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. నేను ఆ సాక్ష్యాధారాలతో మీరు తీసుకుంటానంటే నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఈరోజు నేను నిన్న జరిగిన 6వ విడత జన్మభూమిలో జరిగినవి చూపిస్తాను మీకు. అంటే ఒకటి ప్రజలను నేనేం కోరుకుంటున్నానంటే, జన్మభూమి కమిటీలు రద్దు చేశాము. ఎవరు చెప్పారు? సాక్షాత్తు జన్మభూమి కమిటీల సమస్య వస్తుంది నాకు, క్యాబినెట్ మీటింగ్లో ఇది చాలా మంత్రులే వ్యతిరేకిస్తున్నారు, ఈ కమిటీని నేను రద్దు చేస్తున్నాను అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి తెలిపిన తర్వాత కూడా ఈ జన్మభూమి కమిటీలు ఏది సిఫారసు చేస్తారో అది అర్హులు కాదని సిఫారసు చేసినవి ఎట్లా మంజూరు చేస్తారండి ఈ 6వ విడత జన్మభూమిలో? నేను అడుగుతున్నాను, ఈ ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, ఈ ఈ క్యాబినెట్లో ఉండే మంత్రులకు అందరూ అడుగుతున్నాను. నేను ఇక్కడ కూర్చొని ఎక్కడ మీ ఇంటి ముందర ఎల్ఈడి బల్బు వెలిగేది చూస్తున్నాను అంటున్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, తెలుగుగంగ కాలనీ చాగలమరి తెలుగుగంగ కాలనీలో ఎల్ఈడి బల్బులన్నీ సర్వీస్ లైన్ లేక, స్ట్రీట్ లైన్ లేక 24 గంటలు వెలుగుతున్నాయి. అది కనబడడం లేదు మీ ముఖ్యమంత్రి గారికి. టెక్నాలజీ ఎక్కడికి పోయిందండి మీ టెక్నాలజీ? మీ టెక్నాలజీనే ప్రజలు ప్రశ్నిస్తారు రేపొద్దున. మనం చెప్పడం అవసరం లేదు, మనం అభ్యపెట్టడం అవసరం లేదు. మనము ఎక్కడనో వృధా అయ్యే నిధులను అవ్వాతాతలకు ఇస్తామంటున్నాడు మా అధినేత. ఎక్కడనో వృధా అయ్యే నిధులను వృధా చేయకుండా కట్టడి చేసి అవ్వాతాతలకు ఇస్తామంటున్నాడు. అక్కా చెల్లెమ్మల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా ద్వారా అక్కా చెల్లెమ్మలు నమ్మవద్దండి. మీ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పేసి మోసపూరితంగా వడ్డీలు అయిపోయి ఈరోజు మీరు తీసుకుండే ఈ పసుపు కుంకుమ చెక్కులు కూడా మీకు వడ్డీలలోనే బ్యాంక్ వాళ్ళు పట్టుకుంటారు. మీరు ఇంకా నమ్మితే ఇంకా మోసపోతారు. నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అన్న వస్తాడు. మీరు ఎంత అప్పు అయితే ఉన్నారో 4 విడతలుగా మీ చేతికి డబ్బులు ఇస్తా అంటున్నాడు. మీ స్థితిగతులు మార్చడానికి కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి 19,000 రూపాయలు అక్కా చెల్లెమ్మలకు ఇస్తా అంటున్నాడు. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అంటున్నాడు. ఈరోజు ఎందుకు ఇస్తా అంటున్నాడు, ఎట్లా ఇస్తాడు అంటే, జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయండి? ఈరోజు పుట్టిన పిల్లోనికి హార్ట్లో హోల్ పడుతుంది, పుట్టిన పిల్లోనికి షుగర్ ఉంది. ఈరోజు ఎవరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అని దాని మీద జీవనశైలి మీద మనకు నమ్మకం లేని పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆయన. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తారంటే 50 సంవత్సరాలకే చచ్చిపోతున్నారు చాలామంది. మనం కళ్ళారా మనం చూస్తున్నాము. ఆయన మభ్యపెట్టడానికో మోసం చేయడానికో చేసింటే ఆ రోజు ఈయన కంటే ఎక్కువ చెప్పేటోడు రుణమాఫీ నేను చేస్తానని చెప్పేసి చెప్పలేదే. ఈరోజు రైతు సోదరులకు కూడా ఒక చెప్తున్నాను నేను మీ మీడియా ద్వారా,
రైతు సోదరులు కూడా చూడండి, 5 ఎకరాల లోపల ఉండే రైతుకందరికీ మే నెలలో 12,500 రూపాయలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న ఇస్తానని చెప్తే మళ్ళీ రైతు నిధి అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని పెట్టుకొని ఎకరాకు 2,500 ఇస్తాడంటారు. రేపొద్దునైనా ఏ రకంగా ఇస్తాడంటే ఈయన ఎకరాకు 2,500 ఒక్కటే రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుండా. ఒక రైతుకు జగన్మోహన్ రెడ్డి అన్న మన ప్లీనరీలో కూడా చెప్పాడు, 1/2 ఎకరా ఉండే రైతుకు, 1 ఎకరా ఉండే రైతుకు, 2 ఎకరాలు ఉండే రైతులకు మేము ఇచ్చే 12,500 చాలా సమృద్ధిగా ఉంటుంది వాళ్ళు పండించుకోవడానికి సన్నకారు రైతులు అని చెప్పేసి. అందుకోసం రైతు సోదరులు కూడా మోసపోవద్దండి. మనకు ధరల స్థిరీకరణ నిధి, మనకు ధరల స్థిరీకరణ నిధి, విపత్తు నిధి, విపత్తులో పంటలు కోల్పోయినా 4,000 కోట్లు తెస్తాను, రాష్ట్ర ప్రభుత్వం తరపున 2,000 కోట్లు, కేంద్రం దగ్గర నుంచి 2,000 కోట్లు తెచ్చి మీకు ఆదుకుంటాము, మీ పంటలకు గిట్టుబాటు ధర మేము కల్పిస్తామని చెప్పేసి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి అన్న చెప్తున్నాడు. మాకు చాలా గర్వంగా ఉంది. రైతు సోదరులకు చేస్తారు. రైతు సోదరులకు గిట్టుబాటు ధర అండి. ఇప్పుడు ప్రభుత్వం 1,200తో వరి కొనుగోలు చేయాలని చెప్తే 1,200 దళారులు కానీ వ్యాపారస్తులు కానీ కొనుగోలు చేయాలంటే రైతు సోదరుల దగ్గర నుండి 1,300 1,400 కొనాలి, కానీ 1,000 రూపాయలకు కొనాడు కదా. మన ప్రతి రకంగా రైతు సోదరులకు ఆదుకునే కార్యక్రమం చేస్తూ అంటున్నాడు. వడ్డీ లేని రుణం, ఇంకొకటి ఏంటి, 1,00,000 రూపాయలు ఈరోజు రైతుకు బ్యాంకు రుణం ఇస్తుందంటే ఆ 1,00,000 రూపాయలు 3 లక్షలు తీసుకుపోతాను అంటున్నాడు. ఆ 3 లక్షలు మీరు కట్టుకోండి, నేను కడతాను మీ వడ్డీ అంటున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు, రైతులకు బోర్లు వేసే కార్యక్రమాలు ఉచితంగా, ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేవన్నీ చిన్న పథకాలండి ఇవి. ఒక బోరు వేయడానికి ఒక 50,000 ఖర్చు అవుతుంది రైతుకు. ఊరికే బోర్లు వేసుకోరు ఎవరు, వీళ్ళు చెప్తున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. డబ్బులు చిన్నవి ఇవి. ఆటో సోదరులకు 10,000, ట్యాక్స్ ఎవరన్నా పెట్టుకున్నారు 10,000, ఇవన్నీ మనకు ఎట్లా ఖర్చు అవుతాయి. ఒక ప్రభుత్వము ఒక దీక్ష చేస్తుంది, ప్రత్యేక హోదా మనకు కావాలని చెప్పి ఎన్ని కోట్లు వృధా చేస్తుంది. అటువంటి ఎంతమంది ఆటో డ్రైవర్లకు ఇవ్వచ్చు, ఎంతమంది అంటే వృధా అవుతున్న ధనాన్ని ప్రజలకు పెడతామంటున్నారా? వీళ్ళ వృధాను అరికట్టి డైరెక్ట్ ప్రజలకు ఇస్తాననేదే మా జగనన్న ఒక హామీలు. ఇవన్నీ మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి వస్తే ఆ రోజు 2014లోనే అధికారంలో వచ్చేవాడు. ఆ ఆలోచనే ఈయనకు లేదు. అందుకోసం ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఇవి ప్రజల్లో బలంగా తీసుకుపోతాం మేము. ఈరోజు ఏం చేసుకున్నా సరే ఇల్లు ఖచ్చితంగా మేము ప్రజల్లో మా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని తీసుకుపోతాము. ఈరోజు ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి, మన ప్రభుత్వ పరిస్థితి, కోడిగుడ్డు మీద ఈకలు బిగినట్టుంది. కోడిగుడ్డు మీద ఈకలు వస్తాయా? రావు కదా. కోడి ఉంటేనే ఈకలు ఉంటాయి, దానికి గుడ్డు మీద ఏముంటాయి? ఆమ్లెట్ చేసుకొని తినడానికి పనికి వస్తుంది అది. ఈరోజు ఆ రకంగా హామీలు ఇస్తున్నారు. మనం ఏం చేస్తాం దీనికి? ప్రజలు చూస్తున్నారు, ఇది చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు అని చెప్పేసి చూస్తున్నారు. దాన్ని మేము బలంగా ప్రజల్లో తీసుకుపోతాము.